గుంటూరులో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వాంతులు విరేచనాలతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకు గుంటూరులో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి. డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో 84 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితుల కోసం స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. పాత గుంటూరులో ఎక్కువగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. గుంటూరులోని బాలాజీనగర్, సీతారాం నగర్, నెహ్రూ నగర్, రామరెడ్డి తోట, ప్రగతి నగర్, సంపత్ నగర్, సంగంటిగుంటలో అత్యధికంగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియాతో పాటు కలరా కేసులు కూడా నమోదవుతున్నాయి. పాత గుంటూరులో 2, రామరెడ్డి తోటలో 1, తెనాలి, అంగలకుదురులో 1 కలరా కేసు నమోదైంది. వారం రోజుల నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నా అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, గుంటూరులో రోజు రోజుకి డయేరియా విజృంభిస్తూ ఉంది. దాదాపు సెప్టెంబర్ 17వ తేదీ అంటే వారం రోజుల క్రితం ప్రారంభమైన కేసులు ఇప్పటి వరకు రోజుకు 10ల సంఖ్యలో కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. తీవ్రమైన విరోచనాలు, వాంతులతో డయేరియా బారిన పడుతున్నారు. వాళ్ళంతా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. అయితే సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు దాదాపు 146 మంది డయేరియా బారిన పడ్డారని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అందులో 84 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగిలిన వారికి నయమైంది, వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారని అధికారులు చెప్తున్నారు. కానీ బయట ప్రచారం మాత్రం ఇంతకన్నా ఎక్కువ కేసులే నమోదయ్యాయి. అధికారులు ఆ సంఖ్యను దాచేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వార్డు బాధితులతో కిటకిటలాడుతూ ఉంది. పూర్తిగా దీంతో ఎక్కడ డయేరియా వస్తే ఆ పిహెచ్సికే వెళ్లాలని కూడా అధికారులు చెబుతున్నారు. పూర్తిగా గుంటూరు నగరంలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడికి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా కలరా కూడా ఇప్పుడు అధికారులను వణికిస్తోంది. ప్రజలు కూడా భయపడుతున్నారు. కలరా అయితే పాత గుంటూరులో 2 కేసులు నమోదైనాయి. అలానే రామరెడ్డి తోటలో 1 కేసు నమోదైంది. తెనాలి రూరల్ మండలంలో అంగలగుదురులో 1 కేసు నమోదైంది. తెనాలి అంగలగుదురులో కలరాతో బాధపడుతున్న మహిళను మణిపాల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి నిలకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే డయేరియాకు సంబంధించి అటు కలరాను ఇటు డయేరియా 2 ప్రజల్ని వణికిస్తూ ఉంది. డయేరియా అయితే పూర్తిగా పాత గుంటూరులో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఒక్క పాత గుంటూరు నుంచే 34 కేసులు డయేరియా కేసులు నమోదయ్యాయి. అయితే పూర్తిగా ఇదంతా అధికారుల నిర్లక్ష్యం. వారం రోజుల క్రితం డయేరియా కేసులు నమోదవుతూ ఉంటే మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే కనీసం కలుషిత వాటర్ వల్ల డయేరియా కేసులు నమోదవుతున్నాయా, లేకపోతే కలుషిత ఆహారం వల్ల నమోదవుతున్నాయా, లేకపోతే ఏదైతే వాటర్ ప్లాంట్లు ఉన్నాయో ఆ ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే వాటర్ కలుషితం అవుతుందా అనేది ఇప్పటి వరకు గుర్తించలేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా డయేరియా కేసులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. పూర్తిగా అధికారుల్లోనూ ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. కవిత.